మా ఇంటి వరలక్ష్మి వ్రతం. హలో గాయస్, నేను మీ తెలుగు అమ్మాయి. ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ వరలక్ష్మి వ్రతానికి అయితే వెళ్ళలేదు అండ్ మేము కూడా ప్రత్యేకంగా ఎప్పుడూ చేయలేదు. కాకపోతే నాకు ఈ ఇయర్ ఆ అదృష్టం అయితే దొరికింది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే మేము చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ మీరు కూడా చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. భజలే రామనామ సుఖధామ. వీళ్ళిద్దరూ ఈ రెండు ఏనుగులు అన్నమాట. ఇట్లా అనుకోవచ్చు, లేకపోతే ముగ్గురు అమ్మలు అనుకోవచ్చు. పసుపు గణపతి ముందు గణపతికి పూజ చేయాలి, తర్వాత వాళ్ళకి చేయాలి. లక్ష్మి ఇప్పుడు అమ్మవారు వచ్చేటప్పటికి ఏమేయాలంటే కొన రావాలి. ఇట్లా కొన ఏంటంటే శ్రీచక్రం అన్నట్టు. పసుపు గణపతికి ఇట్లా. ఓకే, ఇప్పుడు గణపతిని పెట్టినాం కదా, ఇక్కడ ముగ్గురు అమ్మలు అనుకోవాలి. భజలే రామనామ సుఖధామ, భజలే రామనామ సుఖధామ. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా, నిన్నెత్తుకొందు నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా, నిన్నెత్తుకొందు నమ్మ. सुमनस वन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये, मुनिगण वन्दित मोक्षप्रदायिनि मञ्जुल भाषिणि